కోదండరాం తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్లీ ఉద్యమ బాట పట్టారు. తెలంగాణ అమరవీరుల స్ఫూర్తి యాత్ర పేరుతో మెదక్ జిల్లాలో పర్యటించారు. ఇందుకు దారితీసిన పరిస్థితులేంటి, ఇంతకీ రాబోయే రోజుల్లో కోదండరాం నిర్దేశించుకున్న లక్ష్యమేంటి, ఓవరాల్ గా సమకాలీన తెలంగాణ పరిస్థితులపై ఇవాళ ప్రొఫెసర్ కోదండరాంతో చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు కోదండరాం గారు. నమస్తే సార్, వెల్కమ్ టు 10 టీవీ. తెలంగాణ జేఏసీలో టీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించింది. మీరు కూడా ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. రాష్ట్రం వచ్చింది, భౌగోళికంగా రాష్ట్రాన్ని సంపాదించుకున్నారు. ఎక్కడ పరిస్థితులు తారుమారైపోయాయి? ఎందుకు మీరు టీఆర్ఎస్ పార్టీపై ఈ స్థాయిలో విరుచుకుపడుతున్నారు? పరిస్థితులు తారుమారు కావటం అంటే అక్కడ వ్యక్తిగతమైన వైషమ్యాలు ఏం లేవు. ఆడ ప్రధానంగా ఏమవుతున్నదంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఏమేమి సాధించుకోవచ్చుని అనుకున్నామో ప్రత్యేక రాష్ట్రంలో, మామూలుగా అయితే ఉద్యమ ఆకాంక్షలు అంటుంటాం మేము. ఆ ఉద్యమ ఆకాంక్షలు అనుకున్న రీతిలో అమలు కావటం లేదు. అవి అమలు కావటం లేదు కాబట్టి మేము చాలా రకాలుగా సాధించుకోవటానికి ఒక ప్రయత్నం చేసినాం. గవర్నమెంట్తో మాట్లాడినాము, బహిరంగ ప్రకటనలు ఇచ్చినాము, హైదరాబాద్లో కొన్ని ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినాం. చివరికి ఏం జరిగిందంటే గవర్నమెంట్ హైదరాబాద్లో నిరసనలకే అవకాశం లేకుండా చేసింది. ఇదంతా జరిగిన తర్వాత ఇంకా మనం చేయగలిగేది ఒకే ఒకటి, అది ప్రత్యక్షంగా ప్రజల దగ్గరికి చేరుకోవటం. ఎందుకంటే ప్రభుత్వాన్ని అంతిమంగా ప్రభావితం చేయగలిగేది ప్రజల ఆలోచనలే. ఆ ప్రజలే గనక చైతన్యవంతులైతే ప్రభుత్వం కూడా మరింత బాధ్యతతో వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గాడి తప్పిన ఈ పాలనను సరిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలను చైతన్యవంతులను చేయటం తప్ప మనకి ఇంకొక మార్గం లేదని నిర్ణయించుకొని ఇంకా ప్రజల వద్దకే మనం వెళ్దామనే ఆలోచనతో మేము బయలుదేరినాం. సో మీరు ప్రజల్లోకి వెళ్లారు. తెలంగాణ అమరవీరుల స్ఫూర్తి యాత్ర పేరుతో మెదక్ జిల్లా అంతా కూడా పర్యటించారు. సంగారెడ్డిలో బహిరంగ సభ పెట్టారు, సిద్దిపేటలో కూడా బహిరంగ సభ పెట్టారు. ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీకు ప్రజల వద్ద నుంచి? ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన నడుస్తోందని ప్రజలు భావిస్తున్నారా? లేదు, చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. మేము సంగారెడ్డి నుంచి జహీరాబాద్ వెళ్ళినాం. జహీరాబాద్ నుంచి నేలకల్ మండల్ అక్కడ ఈ నిమ్స్ భూబాధితులతో సమావేశం చేసుకొని రాత్రి అక్కడికి ఆగి తెల్లవారి మళ్ళీ మేము నారాయణ ఖేడ్ చేరుకున్నాం. నారాయణ ఖేడ్ నుంచి పెద్ద శంకరంపేట నుంచి టేక్మాల్ నుంచి మళ్ళీ జోగిపేట నుంచి నర్సాపూర్ నుంచి మెదక్ నుంచి ఇక ఆ ప్రయాణం అనేది చేగుంట, రామాయంపేట, అక్కడి నుంచి చివరికి సిద్దిపేటకు చేరుకున్నాం దుబ్బాక మీద నుంచి. ఇది ప్రయాణం. ఈ ప్రయాణంలో దారి పొడుగునా ప్రజలు తమ అసంతృప్తిని చాలా స్పష్టంగా వ్యక్తం చేశారు. మేము సంగారెడ్డి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చాలా బలంగా కనబడ్డ అంశము, అక్కడ సంగారెడ్డి కానీ జహీరాబాద్లో కానీ ఆ ప్రాంతం నుంచే పాములాగా మెలికలు తిరుక్కుంటా మంజీరా నది ప్రవహిస్తుంటది. దాంట్లో నీళ్లున్నాయి. అక్కడనే మనకు సింగూరు ప్రాజెక్టు ఉంది. కానీ ఆ నీళ్లను మాత్రం ఈ ప్రాంతాలకు ఇవ్వటానికి ఎటువంటి ప్రయత్నము జరగటం లేదు. అక్కడ అందరి కోరిక ఏంటంటే ఈ సింగూరు మంజీరా నీళ్లు మా ప్రాంతానికి ఇవ్వగలిగితే మేము వ్యవసాయం చాలా బాగా చేసుకోగలుగుతామనేది. దాదాపు అన్ని ప్రాంతాల్లో రైతులు వ్యక్తం చేసిన రెండో సమస్య ఏంటంటే ఈ రుణమాఫీ అనేది సరిగ్గా అమలు కాలేదు. ఆఖరి విడత డబ్బులు ఇంకా ప్రభుత్వం వేయనే లేదు. కాబట్టి మాకెవరికి బ్యాంకు నుంచి అప్పులు దొరకటం లేదు. అందరం బయట నుంచి అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. తర్వాత మూడోది వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు ఈ పంట అమ్మినం, ఆ అమ్మిన పంటకు మాకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఆ బకాయిలను కూడా వెంటనే గవర్నమెంట్ మాకు ఇస్తే, అది కూడా నగదు రూపంలో మాకు ఇస్తేనే లాభం. బ్యాంకులో వేస్తే మళ్ళీ ఎత్తుకోవటానికి అవకాశం ఉండదు. ఈ లోన్ మీదనే అడ్జస్ట్మెంట్ జరిగిపోతుంది. సో మీరు చెప్పే ప్రతి ప్రశ్నకి టీఆర్ఎస్ సమాధానం చెబుతోంది. తెలంగాణ రాష్ట్రం
ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల మీద. నీళ్ల విషయంలో ప్రాజెక్టులు కడుతున్నాం, 1 కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాం, మిషన్ భగీరథ పేరుతో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇక నిధుల విషయానికి వస్తే సొంత రాష్ట్రం, సొంత గవర్నమెంట్, సో తెలంగాణ ప్రజలు పరిపాలించుకుంటున్నారని చెబుతోంది. నియామకాలకు సంబంధించి మీరు చేసిన ఉద్యమం తర్వాత కొంత ప్రభుత్వంలో కదలిక వచ్చిన మాట వాస్తవం. సో అన్నింటికీ వాళ్ళ దగ్గర సమాధానం ఉంది మీరు వేస్తున్న ప్రతి ప్రశ్నకి. ఇప్పుడు మేము పోయిన సంగారెడ్డి జిల్లాలో, మెదక్ జిల్లాలో, తర్వాత సిద్దిపేటలో చాలా ప్రాంతాలకి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఆ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వటానికి ఓ ప్రణాళిక అనేది కూడా ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి నీళ్లు ఇస్తున్నామంటే అది ఎల్లంపల్లి ప్రాజెక్టును ఎట్లా కట్టాలి, ఆడికి నీళ్లు ఎట్లా తేవాలి, ఆ నీళ్లను మల్లన్న సాగర్ కి ఎట్లా తీసుకుపోవాలనే విషయం మీదే చర్చ పరిమితమవుతున్నది. కానీ మొత్తం చాలా జిల్లాల్లో మనకు సాగునీటి సౌకర్యాన్ని కల్పించడానికి, కృష్ణ నుంచో, గోదావరి నుంచో, మంజీర నుంచో సాగునీటి సౌకర్యాన్ని కల్పించడానికి ఎటువంటి ప్రణాళికలు కూడా తయారు కాలేదు. మేము అట్లా వెళ్ళినప్పుడు జైరాబాద్ వాళ్ళు అదే అంటారు, సింగూరు నుంచి కుడి ఎడమల కాలువలను గనక పూర్తి చేయగలిగితే చాలా బాగుండును అని. ఇది దాదాపు ప్రతి చోట నారాయణ ఖేడ్ దాకా వినబడుతుంది. దానిపైన ప్రణాళిక లేదు. ఇప్పుడు ఈ వీళ్ళు మళ్ళీ తయారు చేస్తున్నారు కదా, రీ ఇంజనీరింగ్. ఒక ప్రశ్న అడుగుతాను నేను. మీరు చాలా సమస్యల్ని ప్రస్తావిస్తున్నారు, తెలంగాణ ప్రజల బాధల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదో ఒక సందర్భంలో మీకు ప్రభుత్వం బాగా పనిచేయలేదు అనిపించుంటుంది. సో ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారితో మీ ప్రయాణం చాలా సంవత్సరాల పాటుగా ఉద్యమ సమయంలో కొనసాగింది. ముఖ్యమంత్రిని కలిసి ఒక మెమోరాండం ఇవ్వడం కావచ్చు, ఒక రిక్వెస్ట్ ఈ రకంగా ఉంది, ఈ విధానాన్ని మనం అవలంబించాలని రిక్వెస్ట్ చేసే ప్రయత్నం కోదండరాం ఎందుకు చేయలేదు? అవన్నీ జరిగినాయి అండి. అవి ఎవరికి కూడా అపాయింట్మెంట్ దొరకటం లేదు. చాలా సార్లు మంత్రులకే ముఖ్యమంత్రితోనే అపాయింట్మెంట్ దొరకట్లేదు. చేసినాం, అది చేయకేం కాదు. మళ్ళీ కూడా ఒకసారి కొత్తగా ధర్నా చౌక్ విషయంలో చేయబోతున్నాం. అది అయితాయని నమ్మకం లేదు. మీకు ఏదో ఒక రీజన్ చెప్పుంటారు కదా, అలాంటి కారణం ఏం చెప్పలేదు. సో మీరు కలవలేకపోయినా వాస్తవం అది. సో ఇంతకీ 2019 రాబోతోంది, 2 సంవత్సరాల కాలం మాత్రమే ఉంది. ఇంతకీ కోదండరాం కావచ్చు, టీజేఏసీ ఎలాంటి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది? మేమైతే 2 అనుకుంటున్నాం. మొట్టమొదటిది, తెలంగాణ రాజకీయాల్లో ప్రజల యొక్క సంక్షేమం అనేదే ప్రధానంగా ఎజెండా మీద ఉండాలి. ప్రజలు కేంద్రంగా గల ఒక అభివృద్ధి, మొత్తం వనరులు అనేవి ప్రజల జీవితంలో బతుకుదెరు ప్రజలందరికీ, అన్ని వర్గాల ప్రజలకి, ముఖ్యంగా అట్టడుగున ఉన్న వర్గాల ప్రజలకి, అట్టడుగున ఉన్న కులాల ప్రజలకి బతుకుదెరు అవకాశాలు అనేవి పెరగాలి. వాళ్ళందరూ ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి రావాలి. నిర్ణయాధికారంలో భాగస్వామ్యం దొరకాలి. బడ్జెట్ లో కూడా వాళ్ళందరికీ వాటా దక్కాలి. ఇగో ఇది మేమందరం కూడా కోరుకుంటాం. ప్రభుత్వం చెబుతోంది 1,00,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతోంది అసెంబ్లీలో. అదే సమయంలో మీరు కుల వృత్తులకు సంబంధించి తీసుకొచ్చారు. గొర్రెల పంపిణీ జరుగుతోంది, చెరువుల్లో చేపల పంపిణీ జరుగుతోంది, రైతులకు ట్రాక్టర్లు ఇస్తామంటున్నారు, 4,000 2 సీజన్లకి డబ్బులు ఇస్తామంటున్నారు ఎరువులకు సంబంధించి. ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? మీరు చెప్పిన అన్ని స్కీమ్లకు ఏదో ఒక పరిమితి ఉంది. మొట్టమొదటి ఏంటంటే, సమగ్రంగా అన్ని గృహ పరిశ్రమలు, కుటీర పరిశ్రమల సమగ్ర పెంపుదలకు ఈ 1-2 స్కీములు అనేవి సమాధానం కాదు. అవి కొంతమేరకు సమస్యను పరిష్కరిస్తాయి, కానీ మొత్తంగా అనేక రకాలైనటువంటి ఈ స్థాయిలో ఉన్నటువంటి సాంప్రదాయక పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, అదేవిధంగా గృహ పరిశ్రమల యొక్క పెంపుదలకి ఇవి చిన్న గానే ఉపకరిస్తాయి, గాని సమగ్రంగా ఆ రంగాన్ని పెంపొందించడానికి ఏమాత్రం దోహదపడవనేది మొట్టమొదట మనం గ్రహించాలి. చాలా ముఖ్యం. ప్రజలకి విద్యా వైద్యం కల్పించాలి, సామాజికంగా ఎదగటానికి చేయూతనివ్వాలి. దాంతో పాటుగా ఈ వృత్తుల నుంచి ఆదాయాన్ని పెంపొందించుకోవటానికి కూడా అవకాశం దొరకాలి. అయితే ఇక్కడ చాలా ముఖ్యం ఏంటంటే, గవర్నమెంట్ ఇప్పటి వరకు అమలు చేస్తున్నది అట్లాంటి వాటిల్లో ఒక 2కి మాత్రమే. ఆ 2కి వాళ్ళు చేస్తున్న దాంట్లో పరిమితులు ఉన్నాయి. మొట్టమొదటగా ఈ చేపల విషయంలో వస్తున్న ఒక విమర్శ ఏంటంటే, చాలా చోట్ల మత్స్యకారులు చెప్తున్న మాటే నేను మీకు వినిపిస్తున్నా. ఒకటి, వాళ్ళు వేసింది చెప్పిన సంఖ్య కంటే చాలా తక్కువగా చేపలు పడ్డాయి, అందుకని మాకు రావాల్సినంతగా చేపలు మాకు దొరకలేదు అని. అది చేపలు కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేస్తున్న రెండో విమర్శ ఏంటంటే, ఈ చేపలు
మరి అది ఏ రకమైన చేపలు వేసినరో ఏమో గానీ ఎంతైతే ఎదగాలో అంత ఎదగలేదు అనేది కొన్ని ప్రాంతాల్లో ఆ విమర్శ. అంటే ఒక రకంగా కోదండరాం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు అని అనుకుంటున్నారా? టిఆర్ఎస్ ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఏం చేయలేదా, చేసినరా చేయలేదా అన్నది కాదు. ఏ దిశగానైతే ఆ ప్రయాణం జరగనో ఆ దిశగా ప్రయాణం జరగలేదు. నువ్వు చేయలేదా అంటే పింఛన్లు ఇచ్చినామనొచ్చు, మేము కరెంట్ 24 గంటలు ఇచ్చినామనొచ్చు. కానీ మనం ఏ అభివృద్ధిని అయితే కోరుకున్నామో, ఏ రకమైన ఆర్థిక విధానాలను కోరుకున్నామో అటువంటి విధానాలు మాత్రం గవర్నమెంట్ నుంచి రాలేదు. ఇది మాత్రం కరాఖండిగా మేము చెప్పదలిచిన. ప్రభుత్వము నేను ఇంతసేపు చెప్పినట్టు గొర్రెల మేకల విధానం ఉంది. చాలా చోట్ల రైతు పశువుల కాసే వాళ్ళు ఏమంటుండ్రు, అయ్యా మేము ఈ గొర్రె మేకలు మాకు నిజంగా 30,000 కట్టి మేము తీసుకునే పరిస్థితిలో లేమంటుండ్రు. మరి 30,000 అది ఇచ్చేదే పేదలకు కదా. మరి మేము పేదరికంలో ఉన్న వాళ్ళం 30,000 కట్టలేము. మేము అడిగిన చాలా చోట్ల 50% దాకా నిజానికి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు 30,000 కట్టలేక స్కీమ్ నుంచి వైద్యులు. ఒక 50% అయినా మీకు ప్రభుత్వ పరిపాలన బాగుంది అనిపిస్తోందా? 100కి ఎన్ని మార్కులు వేస్తారు? 50% ఈ ఎవరైతే స్కీమ్ నుంచి వైదొలిగినరో వాళ్ళకి ఎటువంటి లాభము అనేది కలగదు. తర్వాత మీరు చెప్పిన మూల్యాంకనానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఎంత మేరకు బాగుంది అనేటువంటి చర్చ నా దృష్టిలో అర్ధరహితమైనటువంటి చర్చ. అంటే ప్రభుత్వం అనగానే మనం ఇట్లా ఏరుకుంటా పోతా ఉంటా అంటే అందులోకెళ్ళి కొన్ని మంచి గింజలు వెళ్తుంటాయి, కొన్ని తాలు గింజలు ఉంటాయి. అట్లా మీరు లెక్క కడితే కుదరదు. పాలనను సమగ్రంగా మనం మూల్యాంకనం చేసేటప్పుడు ఆ పాలన అనేది ప్రభుత్వము ప్రజల యొక్క అన్ని అవసరాలను తీర్చేటువంటి ఒక అభివృద్ధిని తేగలుగుతుందా లేదా అనేది చాలా మూలకం. కోదండరాం గారు, టీఆర్ఎస్ నాయకుల మధ్య రెస్పాండ్ అవుతూ ఉన్నారు మీరు చేస్తున్న యాత్ర మీద కావచ్చు. అంతకుముందు చాలా మంది మంత్రులు కూడా మాట్లాడారు. కోదండరాం కాంగ్రెస్ పార్టీ కబంధ హస్తాల్లో చిక్కుకొని మాట్లాడుతున్నారు. కోదండరాం కాంగ్రెస్ పార్టీ ముసుగు వేసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారని. మాకే ఒక గౌరవప్రదమైనటువంటి గుర్తింపు ఉంది. మేము ఇంకో ముసుగు వేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో లేవు. మా గుర్తింపుతో మేము పోగలం. మా గుర్తింపుతో మాకు ప్రజలతో చాలా ఏళ్లుగా ఉన్నటువంటి పరిచయం అనేది ఉంది. ఆ గుర్తింపుతో ఆ పరిచయంతో మేము వాళ్ళకు చేరువుగా వెళ్ళగలం. కాబట్టి ఇంకో తోడ్పాటు ఏది మాకు అవసరం లేదు. రెండోది ఏంటంటే మాకున్నటువంటి కొన్ని స్పష్టంగా నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు ఉన్నాయి. మీ అవసరాలని కాంగ్రెస్ పార్టీ తీరుస్తోందని అంటున్నారు, వాస్తవమా? మాకు ఏ అవసరం ఉంటదండి? ఏ అవసరం ఉంటుంది? ప్రోగ్రామ్ నిర్వహించాలంటే దానికి డబ్బులు కావాలి. మా కార్లో మేము పోతున్నాం, మా డీజిల్ మేము పోసుకుంటున్నాం. ఒక బహిరంగ సభ పెట్టాలంటే డబ్బులు కావాలి. అంటే ఇదేమన్నా రాజకీయ పార్టీనా? వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. మాకెంత ఖర్చు అవుతుందండి? వేలల్లో ఖర్చు అవుతుంది మాకు. ఆ వేలు మేము వేసుకోలేమా? మాకు చేత కాదా అంత డబ్బు సమకూర్చుకోవటం? తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఎవరిచ్చిండ్రు? ఇప్పుడు కూడా అదే రకంగా చేతనైనటువంటి మిత్రులు, దగ్గరున్నటువంటి సన్నిహితులు మాకు చేతనైన కాడికి మేము వేసుకొని కార్యక్రమాలు చేయగలుగుతాం. దీనికి ఏదో పెద్ద మొత్తంలో ఖర్చు అయిపోతుందని ఎవరన్నా అనుకుంటే చాలా ప్రధానమైన చర్చ రాష్ట్రంలో నడుస్తోంది. సోషల్ మీడియాలో కూడా అదే కనిపిస్తోంది. కోదండరాం గారు ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేయబోతున్నారు, ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను అని. ప్రత్యామ్నాయ రాజకీయాలకు జేఏసీ కట్టుబడి ఉన్నది. ప్రత్యామ్నాయ రాజకీయాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో మనకు ముఖ్యంగా కనబడుతున్నది రాజకీయాలు అనగానే పెట్టుబడి పెట్టడం, ఎన్నికల్లో గెలవటానికి పైసలు కుమ్మరించాలి, పైసలు పంచాలి, మందు పంచాలి, గెలిచిన తర్వాత డబ్బులు వసూలు చేసుకోవాలి. వసూలు చేసుకోవటం కోసం ఎక్కడ భూమి కనబడితే అక్కడ భూములను ఆక్రమించుకోవాలి. రెండోది కాంట్రాక్టులు దక్కించుకోవాలి. ఆ కాంట్రాక్టుల్లో ఎన్ని డబ్బులు వీలైతే అన్ని డబ్బులు మిగిలించుకోవాలి. మూడవది ఇంకా సాధ్యమైతే అక్కడో ఇక్కడో ఏమన్నా చిన్న కంపెనీలు పెట్టుకోగలిగితే ఆ కంపెనీలు సొంతంగానైనా పెట్టుకోవటం, లేకపోతే భూములు ఇప్పించి కొంత వాటా దక్కించుకోవటం. ఇగో ఇది ఎక్కడ పోయినా మాకు కనబడిన విషయం. మేమేమంటున్నామంటే రాజకీయం అనేది ప్రజలకు సంబంధించిన మౌలిక అవసరాలను తీర్చగల విధానాలను తయారు చేయగలగాలి. అట్లాంటి విధానాలను తయారు చేయలేకపోతే రాజకీయాలకు అర్థమే లేదు. ఖచ్చితంగా ఈ రాజకీయాల్లో ఒక మార్పు అనేది చాలా అవసరము. మనం ఈ రకమైన రాజకీయాలను కనుక మౌనంగా భరిస్తే దాంతో జరిగింది ఏంటంటే పాలన గాడి తప్పింది. అంటే ఇక్కడ మీ ముందు ఒక 2 ఆప్షన్లే కనిపిస్తున్నట్టు అనిపిస్తోంది. ఒకటి, టీఆర్ఎస్ పార్టీ గద్దె దిగితే వేరే పార్టీని పవర్ లో కూర్చోబెట్టడమా, మీరే ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి పవర్ లోకి రావడమా? అంటే విషాదం ఏంటంటే మనం అందరం ఆ మూసలో పడి ఆలోచిస్తున్నాం. అదే అంతకంటే పెద్ద విషాదం మరొకటి లేదు.
మూసలో నుంచి ఎందుకు బయటపడం మనం? రాజకీయాలు ఎట్లా మారుతాయండి? కేవలం ఈ పార్టీ గద్దె దిగి ఇంకో పార్టీ గద్దెనెక్కితే మారుతాయా? మారాయట్లా. రాజకీయాలు ఎప్పుడు మారుతాయంటే ప్రజల ఆలోచనలోనే మౌలికంగా మార్పును మనం తీసుకురాగలగాలి. అయ్యా మనకి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నింటికి తెలంగాణలో పరిష్కరించుకోగలమని ఆశపడ్డాం, గవర్నమెంట్ చేయటం లేదు.